ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. నేటి ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని చూస్తూ ఉన్నారు, వాక్యాన్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను ప్రభువునకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగము. ప్రియులరా, ఈ వాక్య భాగములో హిజ్కియాను గురించినటువంటి చరిత్ర ప్రారంభము మనకు కనబడుతూ ఉంది. హిజ్కియా అనగా యెహోవా నా బలము, ద లార్డ్ మై స్ట్రెంగ్త్, యెహోవా నా బలము అనే చక్కని అర్థాన్ని హిజ్కియా యొక్క మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇతని తండ్రి ఆహాజు దేవునికి వ్యతిరేకంగా జీవించి విగ్రహారాధన చేసి చివరకు దేవుని మందిరాన్ని మూసివేసినటువంటి దుర్మార్గునిగా ఆహాజు కనబడుతూ ఉన్నాడు. తండ్రి మరణానంతరము హిజ్కియా 25 సంవత్సరాల వయస్సులో యోధా సింహాసనాన్ని అధిష్ఠించి 29 సంవత్సరాలు ఒక మంచి పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. ప్రారంభము నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. అయితే మధ్యలో కొంత దేవునికి దూరమైనప్పటికీ, అంటే దేవునికి విరోధముగా పాపము చేసినప్పటికీ మరలా తన జీవితాన్ని మార్చుకుని తన తప్పిదాన్ని తెలుసుకుని దేవుని వైపు తిరిగినటువంటి గొప్ప వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని యందు యథార్థంగా జీవించినటువంటి యోధా రాజులలో హిజ్కియా ప్రధానమైనటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఇతని జీవితాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరము పట్ల, అలాగే దేవుని ఆజ్ఞల పట్ల ఇతడు ఎలాంటి మంచి దృక్పథాన్ని కలిగి ఉన్నాడో మనము చూడగలుగుతూ ఉన్నాము. అందుకే ఈ అంశమునకు నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే హిజ్కియా జీవితము దేవునిలో స్థాపితము. ప్రియులరా, హిజ్కియా తాను చిన్న వయసు నుండి కూడా దేవునిలో తన జీవితాన్ని ఎలా స్థాపించుకున్న దాన్ని బట్టి అతడు ఏ రీతిగా జీవించగలిగాడో మనము అతని జీవితంలో నుండి చూడగలుగుతూ ఉన్నాము. హిజ్కియా జీవితము ఈనాడు వాక్యాన్ని వింటున్న మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయముగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అయితే అతని జీవితంలో నుండి 4 విషయాలను మనము వాక్యములో నుండి జ్ఞాపకము చేసుకుందాం. చదువుకున్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 3వ వచనములో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హిజ్కియా జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఒక చక్కని మాట ఏంటంటే అతడు నీతిని అనుసరించి నడుచుకున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. రెండవది, విగ్రహాలను తొలగించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము 4వ వచనంలో చూడగలుగుతూ ఉన్నాము. ఇక 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ మాట మనము 5వ వచనంలో చూడవచ్చు. ఇంకా 4వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే హిజ్కియా యెహోవాను హత్తుకున్న వాడిగా, యెహోవాను వెంబడించినటువంటి వాడిగా, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను గైకొన్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము 6వ వచనంలో చూడవచ్చు. అయితే ప్రియులరా, ఈ 4 విషయాలను బట్టి హిజ్కియా జీవితము ద్వారా మన జీవితము దేవునిలో ఏ రీతిగా ఉండాలి, మన జీవితాన్ని క్రీస్తులో ఎలా స్థాపించుకున్నటువంటి మనము క్రీస్తులో ఎలా జీవించాలి అనేది మనము నేర్చుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. హిజ్కియా జీవితంలో నుండి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే నీతిని అనుసరించి నడుచుకున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. 3వ వచనములో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవునిలో హిజ్కియా తన జీవితాన్ని స్థాపించుకున్న వాడిగా ఉన్నాడు గనుక అతడు ఏ రీతిగా జీవించగలుగుతూ ఉన్నాడంటే
నీతిని అనుసరించి నడుచుకున్న వారిగా కనబడుతూ ఉన్నాడు. 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఇదే మాట దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అనే మాట మనము అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, ఎన్ఆర్ఎస్వి ఇంగ్లీష్ బైబిల్లో 2 చోట్ల కూడా, అంటే ఈ రాజుల 2వ గ్రంథంలో కానీ దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో కానీ ఈ 2 చోట్ల కూడా ఒకే రీతిగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేశారు. అయితే ఇక్కడ నీతిని అనుసరించిన వాడిగా ఉన్నాడని చెప్పబడిన దినవృత్తాంతం గ్రంథంలో యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడిగా హిజ్కియా ఉన్నాడు అని చక్కని ట్రాన్స్లేషన్ అనేది చేశారు. యథార్థంగా ప్రవర్తించను అనే ఆ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ద రియాలిటీ, ద ఫ్యాక్ట్, అలాగే ఆ ట్రూత్, అలాగే కరెక్ట్ అనేటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారలారా, హిజ్కియా దేవుని దృష్టిలో ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించాడు, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అంత మాత్రమే కాదు కానీ సత్యముతో కూడినటువంటి జీవితాన్ని, అంటే రియాలిటీ లైఫ్ అనేది దేవునిలో జీవించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. దేవుని దృష్టికి ఎలాంటి లోపము లేనటువంటి వానిగా, దేవుని దృష్టికి ఏ తప్పిదము లేనటువంటి వానిగా హిజ్కియా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, హిజ్కియా తన తండ్రి పరిపాలన చూశాడు, అలాగే తండ్రి యొక్క ప్రవర్తనను ఎరిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. మందిరము విషయంలో తండ్రి చేసినటువంటి ద్రోహాన్ని చూసిన వాడిగా ఉన్నాడు. ఉన్నత స్థలాల విషయంలో కానీ, బలిపీఠాల విషయంలో కానీ తండ్రి ఎంత ఘోరమైనటువంటి కార్యాలకు పాల్పడ్డాడో వాటినన్నిటినీ కూడా ఎరిగినటువంటి వాడిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. అయితే హిజ్కియా తండ్రిలాగా ప్రవర్తించడానికి ఇష్టపడలేదు, కానీ తాను యెహోవా దృష్టికి నీతిని అనుసరించి నడుచుకోవడానికి, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించడానికి అతడు ఇష్టపడ్డాడు అనే విషయాన్ని మనము ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఇతని భక్తి జీవితానికి కారణాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒకటి, ఇతని తల్లి అని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు, బైబిల్ పండితులు. అంత మాత్రమే కాదు కానీ ఇతని తాతగారు ఎవరైతే ఉన్నారో యోతాము, అతడు ఇతని భక్తి జీవితానికి కారణము అని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, ముఖ్యంగా యోతామే హిజ్కియా యొక్క భక్తి జీవితానికి ప్రధానమైన కారణమని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే యోతాము చనిపోయేసరికి హిజ్కియాకు అప్పటికి ఇంచుమించుగా 8 నుండి 9 సంవత్సరాలు వయస్సు ఉండి ఉండవచ్చు. అందుకే ఆ వయస్సులో కూడా అతడు అవసాన దశలో ఉండగా, అంటే యోతాము అవసాన దశలో ఉండగా హిజ్కియాను ఒక చక్కని మార్గములో నడిపించినటువంటి వానిగా, యోతాము ఏ మార్గములో అయితే నడుచుకున్నాడో ఆ మార్గాన్ని హిజ్కియా చూసిన వాడిగా ఉన్నాడు గనుక ఆ మార్గాన్ని అనుసరించినటువంటి వాడిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. తాతగారి దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు కానీ, తాతగారిని చూసి నేర్చుకున్నటువంటి విషయాలు కానీ హిజ్కియాలో మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకే దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించడానికి, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడానికి అతడు ఇష్టపడ్డాడనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే నీతికి ఆధారం ఏంటి అని ఒక్కసారి మనము ఆలోచన చేస్తే, యెహోవాను అనుసరించి నడుచుకోవడమే నీతికి ఆధారము. క్రీస్తును అనుసరించి నడుచుకోవడమే నీతికి ఆధారం అనే విషయాన్ని గ్రహించాలి. యోధారాజులైనటువంటి ఆశా కానీ, అలాగే యెహోషాపాతు కానీ, ఉజ్జియా కానీ, అలాగే యోతాము కానీ, యోషియా కానీ వీరందరూ కూడా ప్రియులారా దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్న వారిగా, వారి యొక్క పరిపాలన చాలా చక్కగా దేవుల్లో కొనసాగించుకున్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. ఈనాడు విశ్వాసికి కావాల్సింది ఏంటంటే దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, దేవుని దృష్టిలో నీతిని అనుసరించి నడుచుకోవాలి. అలా నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడే మనము దేవుని ఎదుట ఒక చక్కని వ్యక్తులుగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. మనలో ఏ లోపము లేకుండా దేవుని ఎదుట మనము నిలిచి ఉండడానికి కూడా అవకాశము కలుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మనము నీతిగా జీవించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు మనము కదలలేనటువంటి పరిస్థితి, మనము స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతటి స్థిరత్వం అంటే ప్రియులరా,
యెహోవాయందు భయభక్తులు గలవాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె నుండును అన్నట్లుగా ఈ దేవుని ఎదుట నీతిగాను యథార్థంగాను జీవించినటువంటి ప్రతి విశ్వాసి కూడా సియోను కొండవలె కదలక నిత్యము నిలిచేటువంటి సియోను కొండవలె స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును అన్నట్లుగానే మనకు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత లభిస్తుందనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి. అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె ఉంటారు. దేవుల్లో నీతిగా నిలిచినటువంటి వారు, యథార్థంగా నిలిచినటువంటి వారు ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఒక ప్రొటెక్షన్ అనేది కూడా కలిగి ఉంటారు. హిజ్కియా దేవుని దృష్టిలో ఏ లోపము లేనివానిగా ఉన్నాడు, నీతిమంతునిగా యథార్థవంతునిగా ఉన్నవానిగా కనబడుతూ ఉన్నాడు. నీతిని అనుసరించి నడుచుకున్నాడు, నీతిని అనుసరించి యథార్థతను అనుసరించి నడుచుకున్నాడు. నీతిని అనుసరించి నడుచుకున్న వారిని ఏమంటారు అంటే నీతిమంతులు అంటారు కదండి. అలా యథార్థంగా ఉన్నవారిని ఏమంటారు? యథార్థవంతులు అంటారు. ప్రియులారా, ఆ నీతిమంతుడు లేక ఆ యథార్థవంతుడు బాధ నుండి, శత్రువు నుండి తప్పించబడతాడు. అతని వేరు కదలదు. ఏండి, ఆ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆ నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ నీతిమంతులు ఇంకా ఎలాగుంటారంటే చిగురాకు వలె వర్ధిల్లుతారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హిజ్కియా కూడా దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుచుకున్నాడు గనక అతడు చిగురాకు వలె వర్ధిల్లాడండి. ఎంతగా వర్ధిల్లాడంటే ప్రియులరా, ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. తాను ఏ పని తలపెట్టినా ఆ పనిలో వర్ధిల్లుతూ ఉన్నాడు. తాను దేవుని కొరకు ఏ కార్యాన్ని ప్రారంభించినా ఆ కార్యంలో వర్ధిల్లుతూ ఉన్నాడు. అంతటి వర్ధిల్లతను, అంతటి గొప్ప సమృద్ధిని హిజ్కియా కలిగి ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించినట్లుగానే హిజ్కియా శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టుకున్నాడు. ఎప్పుడైతే మొర్రపెట్టుకున్నాడో దేవుడు అతని శ్రమలో అతని ప్రార్థన ఆలకించి ఆ శ్రమను అతని నుండి దూరము చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, హిజ్కియా యొక్క నీతి, హిజ్కియా యొక్క యథార్థత అతన్ని ఎంత గొప్పగా చేసిందంటే దేవుడు అతని ప్రార్థనను ఆలకించేంత గొప్పగా చేసింది. మనము కూడా దేవుని దృష్టిలో ఎలాగ ఉండాలి అంటే నీతిని అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలి. మనలో నీతి కనబడాలి, యథార్థత కనబడాలి. మనల్ని చూసినటువంటి వారు క్రైస్తవులు అని చెప్పుకోవాలి. నీతి లేకుండా, యథార్థత లేకుండా అన్యాయస్తులుగా, అక్రమార్కులుగా ప్రవర్తిస్తే దేవుని నామానికి అవమానాన్ని తెచ్చేవారముగా ఉంటాము. హిజ్కియా తన జీవితాన్ని దేవునిలో ఎలా స్థాపించుకున్నాడంటే నీతితో స్థాపించుకున్నాడండి, యథార్థతతో స్థాపించుకున్నాడు. మనము కూడా అలాంటి జీవితాన్నే కలిగి ఉండాలి. ఇక రెండవ విషయాన్ని మనం పరిశీలన చేస్తే హిజ్కియా చేసినటువంటి గొప్ప కార్యాలు, అతడు విగ్రహారాధన తొలగించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. 4వ వచనాన్ని చూస్తే ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చిరి. హిజ్కియా యొక్క రెండవ కార్యం ఏంటంటే అతడు విగ్రహాలను తొలగించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, తన తండ్రి అహాజు బలిపీఠాలు కట్టించాడు.
ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కట్టించాడు, విగ్రహాలు కట్టించాడు. అయితే అతడు కట్టించినటువంటి వాటినన్నిటినీ కూడా హిజ్కియా ఏం చేశాడంటే చిన్న భిన్నములుగా చేశాడు, వాటిని పగలగొట్టాడు, వాటిని తొలగించి వేశాడు. ఆహాజు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ రాజుల 2వ గ్రంథములోనే 16వ అధ్యాయము 2వ వచనము నుండి చూస్తే, ఆ 2వ వచనములో ప్రియులారా, అతడు ఆ ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. ఇశ్రాయేలు రాజులు ఏ రీతికైతే ప్రవర్తించారో, దేవునికి విరోధంగా వారు ఏ రీతికైతే కార్యాలు చేశారో, ధర్మశాస్త్రాన్ని విసర్జించినటువంటి వారిగా, దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను ఆరాధించినటువంటి వారిగా ఉన్నారో, ఆ రీతిగానే ఆహాజు కూడా తన కార్యాలు జరిగించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. దమస్కులో ఎక్కడో బలిపీఠాన్ని చూశాడు. ఆ బలిపీఠాన్ని చూసి ఊరియా యాజకునికి ఒక మచ్చుకు ఒకటి పంపించి ఆది రీతిగా బలిపీఠాన్ని కట్టించమన్నాడు. చివరికి యోధా ప్రజలు కానీ, యోధా రాజు కానీ, ఇశ్రాయేలు ప్రజలు కానీ, ఇశ్రాయేలు రాజులు కానీ దేవుని మాట వినకుండా, దేవుని ప్రవక్తల యొక్క మాటలు వినకుండా వారి ఇష్టానుసారంగా జీవించినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. ఈ ఆహాజు చివరికి ఏం చేశాడంటే అండి, దేవుని యొక్క మందిరపు తలుపులు మూసివేయించాడండి. ఆ దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠాన్ని తొలగించి ఆ బలిపీఠాన్ని కట్టాడండి. అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి విరోధముగా హేయమైనటువంటి కార్యాలు చేసినటువంటి వానిగా ఆహాజు కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రియులరా, ఈ హిజ్కియా తండ్రిలా కాకుండా, తండ్రి ఏ విగ్రహాలనైతే నిలిపాడో వాటినన్నిటినీ కూడా తొలగించి వేశాడు. విగ్రహాలన్నింటినీ కూడా చిన్నాభిన్నము చేశాడండి. హిజ్కియా రాజు కావడం మొదలు ఆ మొదటి సంవత్సరము మొదటి నెలలో ఈ కార్యానికి పూనుకున్నాడు అంటే దేవుని పట్ల అతడు ఎంత భక్తి భావాన్ని కలిగి ఉన్నాడో మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు అంటే అతనికి ఎంత ప్రేమో, దేవుని ఏంటంటే ఆ భక్తి ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవాలండి. మొదటి సంవత్సరంలో మొదటి నెల ఈ గొప్ప కార్యానికి అతడు శ్రీకారము చుట్టినట్లుగా మనము గ్రహించవచ్చు. ఇది సాహసోపేతమైనటువంటి కార్యము. ఎందుకంటే ప్రియులరా, ఒక వ్యక్తి రాను 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 ప్రజలు ఇష్టముగా సేవించేదాన్ని తొలగించాలంటే చాలా కష్టం. కానీ హిజ్కియా అదే పని చేశాడు. ప్రజలు దేనినైతే ఆరాధిస్తూ ఉన్నారో, వేటినైతే సేవిస్తూ ఉన్నారో వాటినన్నిటినీ కూడా తన దేశంలో లేకుండా చేశాడండి. వాటినన్నిటినీ తొలగించి వేశాడు. ఇంకా చెప్పాలంటే అండి, తండ్రి చేసినటువంటి ఆ పాపిష్టి పనిని బట్టి హిజ్కియా అనుకుని ఉండవచ్చు, నా తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడు రా అని అనుకుంటూ ఉండవచ్చు అండి. ఎప్పుడు చనిపోతాడు, నేను ఎప్పుడు దేవుని కార్యానికి శ్రీకారం చుట్టాలి అని అనుకుని ఉండవచ్చు. తండ్రి చావడం, సింహాసనాన్ని హిజ్కియా అధిష్ఠించడం, మొదటి సంవత్సరము మొదటి నెలలో దేశాన్నంతటినీ కూడా పరిశుభ్రం చేసుకోవడానికి, దేశంలో ఉన్న అపవిత్రమైన వాటిని అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి శ్రీకారాన్ని చుట్టినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఉన్నత స్థలాలు కొట్టివేశాడండి. దేవతా స్తంభములను పడగొట్టాడు. ఏండి, దేవతా స్తంభాలను పడగొట్టాడు. దేవతా స్తంభం అంటే ఏంటి అసలు? దేవతా స్తంభం అంటే అషేరాదేవి యొక్క విగ్రహం అంటండి. అషేరాదేవి విగ్రహము. ఇంకా ఈ అషేరాదేవిని అస్తారోతు దేవత అని, అస్తార్తే దేవత అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనంలోను, 17వ అధ్యాయము 19వ వచనంలోను మనము చూడగలుగుతూ ఉన్నాము. ఏంటి, వాటినన్నిటినీ కూడా తొలగించి వేశాడండి. వాటినన్నిటినీ పగలగొట్టాడు. చివరికి మోషే చేయించినటువంటి ఇత్తడి సర్పం ఏదైతే ఉందో దాన్ని చిన్న భిన్నములు చేశాడండి. ముక్కలుగా చేశాడు. దాన్ని ముక్కలుగా చేశాడు. ఎందుకంటే ఈ యోధా ప్రజలు
దానికి ధూపం వేస్తూ ఉన్నారనమాట అండి. ప్రతిరోజు ధూపం వేస్తూ ఉన్నారు. కానీ హిజ్కియా దాన్ని చిన్న భిన్నము చేశారు. ఈ ప్రజలు ఆ ఇత్తడి సర్పానికి నెహుష్టాను అని పేరు పెట్టుకున్నారు. నెహుష్టాన్ అనే మాటకు అర్థం ఏంటంటే వట్టి ఇత్తడి ముద్ద అని అర్థం అనమాట అండి. అంటే ఎందుకు పనికిరాని ఆ వట్టి ఇత్తడి ముద్దకు దేవునిగా పూజిస్తూ ఉన్నారు, దేవతగా పూజిస్తూ ఉన్నారు. అసలు కథలోనికి వెళితే సంఖ్యాకాండము 21వ అధ్యాయములో ఈ కథ మనకు కనబడుతూ ఉంటుంది. ఎదోము ప్రాంతము చుట్టూ తిరిగి ఇశ్రాయేలు ప్రయాణం చేసినప్పుడు ఆయాసము చేత అలసిపోయి మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు తాపకరమైన సర్పాలను పంపించాడు వారి మధ్యకు. అయితే వారు ఆ సర్పముల ద్వారా చనిపోతూ ఉన్నారు. మరలా మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకోగా, మోషే ఇత్తడి సర్పాన్ని ఒకటి చెయ్యి, అదే సర్పం వంటి ఒక రూపాన్ని చేసి నిలబెడితే దాన్ని చూసిన వారందరూ బ్రతుకుతారు అన్నాడు. అలాగే పాపం మోషే గారు దేవుని మాట ప్రకారంగా చేస్తాడు. దాన్ని చూసిన వారందరూ కూడా బ్రతికారు. ప్రియులారా, ఈ ఇశ్రాయేలీలు అంతటితో ఆగిపోకుండా దాన్ని ఒక దేవతగా పూజించారండి. వారు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ తీసుకుని వెళ్ళి ఆ ఉన్న ప్రాంతంలో దాన్ని నిలబెట్టుకొని దాన్ని ఒక దేవతగా పూజించడం ప్రారంభించారు. ఆధ్యాత్మిక జీవితంలో అప్రతిష్ట పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆధ్యాత్మిక జీవితంలో పతనావస్థకు చేరుకున్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. చివరికి ఆ నెహుష్టాను అనబడినటువంటి ఆ వట్టి ఇత్తడి మొక్కను హిజ్కియా ఏం చేశాడంటే చిన్న భిన్నములుగా చేసేసాడండి. దేవుడు ఏ పని అయితే చెయ్యొద్దన్నాడో అదే పనిని ఇశ్రాయేలు చేశారు, యూదా ప్రజలు చేశారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీవు విగ్రహారాధన చేయవద్దు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేనికి కూడా నీవు సాగిల పడకూడదు, దేన్ని పూజించవద్దు, ఏ రూపాన్ని కూడా నీవు చేసుకోవద్దని దేవుడు చెప్పాడు. కానీ ఈ యోధా ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఏంటంటే దేవుడు చేయొద్దన్న పనే చేశారండి. ఇంకా ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ నిర్గమాకాండం 23వ అధ్యాయము 24వ వచనములో ఆయన చెప్పినటువంటి చక్కని మాట, వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలుగట్టవలెను, నీ దేవుడని యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వారు చేయకుండా దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పాడో దాన్ని చేయడం ప్రారంభించారు. వాటి ద్వారానే కదండి వారు శ్రమలు పాలయ్యారు. ఆ విగ్రహాన్ని సేవించటం ద్వారే కదా వారు చెర జీవితాన్ని అనుభవించారు. ఆ చుట్టుప్రక్కల శత్రు రాజుల ద్వారా బాధలు అనుభవించారు. ఎన్నోసార్లు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాట వినని వారిగా ఉన్నారండి. చివరికి ఈ హిజ్కియా ఏం చేశాడంటే విగ్రహాలన్నిటినీ కూడా తొలగించి వేశాడు. ఉన్నత స్థలాల మీద ఉన్నటువంటి బలిపీఠాలన్నిటినీ కూడా కొట్టివేశాడండి. ఈ విగ్రహాల చేత దేశమంతా కూడా అపవిత్రమైపోయింది. ఆ విగ్రహాలను సేవించి ఆ యోధా ప్రజల యొక్క దేహము కూడా అపవిత్రమైపోయింది. దేశము అపవిత్రమైంది, యోధా ప్రజల దేహము కూడా అపవిత్రమైపోయింది. చివరికి ప్రియులరా, వాటినన్నిటినీ కూడా తొలగించినటువంటి వాడిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. వారి జీవితాలను సరిచేసినటువంటి వాడిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీవు దేవునికి తప్ప ఏ వ్యక్తికైనా ఏ ప్రకృతి శక్తికైనా సాగిలపడేటువంటి అవకాశము ఉండకూడదు. నీవు దేవునిని తప్ప ఏ వ్యక్తినైనా ఏ ప్రకృతి శక్తినైనా ఆరాధించడానికి కానీ పూజించడానికి కానీ వీలు లేదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ప్రకారంగానే మనం వెళ్ళాలి. కానీ మన ఆలోచన ప్రకారంగా వెళితే అవి పనికి రావు. చివరికి మనము భ్రష్టులమైపోతామనే విషయాన్ని
జ్ఞాపకము చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలకు కారణం ఏంటి? అసలు విగ్రహారాధనే కదా. విగ్రహారాధనే కదా. అరణ్యములో ఉన్నప్పుడు కానీ, లేక వారు వాగ్దాన భూములకు వెళ్ళినప్పుడు కానీ వారి శ్రమలకు కారణం ఏంటి అంటే విగ్రహారాధనే. 106వ కీర్తన 19-20 వచనములో, హోరేబులో వారు దూడను చేయించుకునిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపానికి మార్చివేశారు. దేవుణ్ణే మార్చివేశారు, దేవుని యొక్క మహిమనే మార్చివేశారు ఇశ్రాయేలీలు. అలాంటి సమయంలో దేవునికి కోపం రాదా? రాదండి, వచ్చింది. ఆ ఫలితం ఏంటంటే ఒక్కరోజు 23,000 మంది చనిపోయారండి. 23,000 మంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విగ్రహారాధన దేశములో లేకుండా తొలగించాడు హిజ్కియా. మనము కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నాము మనకు తెలియకుండానే. దేవుని కంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించినా ఆరాధించినా అది విగ్రహారాధనే. దేవుని కంటే ధనాన్ని సేవించిన, దేవుని కంటే వ్యక్తులను ప్రేమించిన అది విగ్రహారాధన చేసినట్లే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిజ్కియా చేసిన కార్యం ఏంటంటే విగ్రహాలను తొలగించి వేశాడు. ఇక మూడవది ఏంటంటే, 5వ వచనములో, అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజులలో, అతని పూర్వీకులైన రాజులలో అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అంటే హిజ్కియా దేవుని యందు విశ్వాసాన్ని చూపించినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని యందు అన్నటువంటి విశ్వాసం. ప్రియులారా, ఆహాజు విగ్రహాలపైన విశ్వాసం చూపించాడు. అలాగే అగ్నిగుండములపైన విశ్వాసం చూపించాడు. సోదెగాండ్ర పైన, చిల్లంగితనము వాడుక చేసే వారిపైన విశ్వాసాన్ని చూపించాడు. అంత మాత్రమే కాదు కానీ బలిపీఠాల మీద విశ్వాసాన్ని చూపించాడు. అస్సూరు దేవతల మీద విశ్వాసాన్ని చూపించాడు. కానీ దేవుని యందు విశ్వాసాన్ని మాత్రము చూపించలేకపోయాడు. అయితే అతని కుమారుడైనటువంటి హిజ్కియా చేసినటువంటి కార్యం ఏంటంటే అండి, దేవుని యందు విశ్వాసాన్ని చూపించినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. హిజ్కియా తన మనస్సు దేవునిపైన నిలుపుకున్నాడు. దేవుని మీద ఆధారపడినటువంటి వానిగా ఉన్నాడు. దేవుని మీదే పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. అది శ్రమలోనైనా సంతోషములోనైనా దేవుని మీదనే పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచినటువంటి వాడిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. తన మనస్సు దేవుని మీద నిలుపుకున్నాడు. అతడు దేవుని మీద ఆనుకున్నాడండి. దేవుని మీద ఆనుకున్నాడు. అందుకే మూసివేసినటువంటి మందిరపు తలుపులు తెరిచాడు. ఆ మందిర తలుపులను బాగు చేయించాడు. యాజకులను పిలిచి మీరు ప్రతిష్ఠించుకోండి అన్నాడు. యాజకులను దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ నిషిద్ధమైన వస్తువులన్నింటినీ కూడా తొలగించమన్నాడు. దేవుని దగ్గరకు రమ్మని ప్రజలను ప్రోత్సహించాడు. పస్కా పండుగ ఉత్సవాన్ని చాలా చక్కగా జరిగించాడండి హిజ్కియా. జరిగించాడు. విశ్వాసములో ఎక్కడా దిగజారిపోలేదు, విశ్వాసములో తొలగిపోలేదు. తన తండ్రి వలె విశ్వాసములో స్థిరమైనటువంటి వాడిగా, విశ్వాసములో మరి ఆ కలవరపాటు చెందకుండా గట్టిదనాన్ని అతడు కలిగి ఉన్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. విశ్వాసములో కుంటుబాటుతనం అనేది అతనిలో లేదు. విశ్వాసములో చాలా ధైర్యంగా ఉన్నాడండి. విశ్వాసంలో చాలా బలమైనటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని మీద ఆనుకున్నటువంటి వాడిగా కూడా కనబడుతూ ఉన్నాడండి. అందుకే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో
ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హిజ్కియా తన మనస్సంతటినీ కూడా దేవుని మీద ఆనింపజేశాడు. దేవుని మీద ఆనుకున్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మాట్లాడుతూ ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు అన్నాడండి. ఆ విశ్వాసమే హిజ్కియాను బలపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. కొందరు వారి మనస్సు దేవుని మీద ఆనుకోకుండా మనుషుల మీద ఆనుకుంటూ ఉంటుంది. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచకుండా మనుషుల మాటల మీద విశ్వాసాన్ని చూపించేవారిగా ఉంటూ ఉంటారు. మానవ మాట క్షణికమైనది, దేవుని మాట శాశ్వతమైనది. మానవ మాట నెరవేరేది కాదు, దేవుని మాట తప్పక నెరవేరేది. కనుక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు నేను కూడా మనుషుల మాటల మీద విశ్వాసాన్ని కనపరచడం కాదు, కానీ దేవుని మాట మీద విశ్వాసాన్ని కనపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇంకా ఎంతటి గొప్ప వ్యక్తి అంటే అండి ఈయన. ఇశ్రాయేలు రాజ్యము క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో హోషేయ అనే రాజుతో అంతరించిపోయింది, ముగిసిపోయింది. ఇశ్రాయేలీలను సన్హెరీబు జయించి తన దేశానికి చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. వారిని గాజాను ప్రాంతంలో కొంతమందిని, హాలతు ప్రాంతంలో కొంతమందిని ఉంచాడు. గమనించండి ప్రియులరా, అదే సమయంలో హిజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నాడండి. అదే సమయంలో హిజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా అదే సమయంలో పరిపాలన చేసిన హిజ్కియా అశ్షూరు రాజు మీద తిరుగుబాటు చేసిన వాడిగానే ఉన్నాడు, కానీ అశ్షూరు రాజుకు ఏమాత్రము భయపడలేదు. కారణం ఏంటంటే దేవునిపై చూపించినటువంటి విశ్వాసమే. అశ్షూరు రాజు ఆ సందర్భంలో సన్హరీబు మీదకి, క్షమించండి, యోధా రాజు మీదకి తిరుగుబాటు చేశాడు. అయినా కూడా భయపడలేదండి, భయపడకుండా దేవుని మీద ఆనుకున్నవాడిగా ఉన్నాడు. గనక ఆ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికను తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో చదువుకున్నప్పుడు ప్రియులరా, దేవుడే హిజ్కియా ప్రార్థనకు చక్కని సమాధానాన్ని ఇచ్చాడు. అంటే హిజ్కియాకు దేవునిలో ఒక స్థిరమైనటువంటి నమ్మకము, స్థిరమైనటువంటి విశ్వాసము తన రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు అనేటువంటి గొప్ప దృఢ సంకల్పాన్ని హిజ్కియాలో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇశ్రాయేలు రాజ్యం అంతరించిపోయిన యోధా రాజ్యం మాత్రము అంతరించిపోలేదు. చివరికి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏంటి క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో దండెత్తి వచ్చినప్పటికీ కూడా, అంటే ఆ యోధా రాజ్యము అంతరించిపోయేంత వరకు కూడా ఇంచుమించుగా 250 సంవత్సరాలు యోధా రాజ్యము నిలిచి ఉంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇశ్రాయేలు రాజ్యం అంతరించిపోయిన తర్వాత 250 సంవత్సరాల పైబడి యోధా రాజ్యము నిలిచి ఉంది. హిజ్కియా దేవుని యందు విశ్వాసాన్ని చూపించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. నీ విశ్వాసం ఎవరిపై, ఎవరి మీద నీవు ఆనుకున్నావు? మనుషుల మీద ఆనుకుంటే ప్రయోజనం లేదు, దేవుని మీద ఆనుకుంటే ఫలితం అనేది కలుగుతుంది. వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని యందే విశ్వాసాన్ని చూపించాలి తప్ప మనుషుల యందు విశ్వాసాన్ని చూపించడానికి వీలు లేదు. హిజ్కియా దేవుని యందే పరిపూర్ణమైన విశ్వాసాన్ని చూపించిన వాడే తన రాజ్యాన్ని కాపాడుకున్నాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను.
నాలుగవ విషయం ఏంటంటే, అతడు యెహోవాతో హత్తుకున్నవాడిగా, యెహోవాను వెంబడించినటువంటి వానిగా, యెహోవా ఆజ్ఞలను పాటించినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. 6వ వచనంలో అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకకు తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవునితో ఒక చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నాడు హిజ్కియా. దేవుణ్ణి వెంబడించినటువంటి వానిగా, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వానిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. ప్రియులరా, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు చక్కని మాట తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనములో, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి అంటున్నాడండి. ఆయనను హత్తుకొనున్నట్లును, వారు ఎలాగ ఉండాలని దేవుడు చెప్పాడంటే, ఆయనను హత్తుకొని ఉండాలి, ఆయన వాక్యాన్ని మీరు వినాలి, ఆయనను మీరు ప్రేమించాలి అని జ్ఞాపకం చేశాడు. హిజ్కియా దేవుణ్ణి విడువక హత్తుకున్న వానిగా, దేవుణ్ణి విడువక వెంబడించినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. అంటే హిజ్కియా యొక్క జీవితము దేవునితో అంటుకట్టబడినటువంటి జీవితము. హిజ్కియా దేవుని కౌగిట ఉన్నటువంటి వాడిగా, ఆయనను అంటి పెట్టుకొని జీవించినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. అంటే అంతటి భక్తియుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు హిజ్కియా. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వారు ఏ రీతిగా ఉన్నారు అనే ఒక్కసారి ఆలోచన చేస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయము 48వ వచనములో, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఆయన్ను హత్తుకొని ఉన్నారు. ఆయన హత్తుకొని ఉన్నారంటే ఆయన కౌగిలించుకున్నారని కాదు. ఆయన వాక్యాన్ని వినడానికి, వాక్యము పట్ల శ్రద్ధను చూపిస్తూ ఉన్నారు. వారు వాక్యము పట్ల ఒక భక్తి భావాన్ని కలిగి ఉన్నారు. వారు ఆయనను హత్తుకొని ఉండిరి అంటే ఆయనకు దూరంగా లేరు. ఆయనకు దూరం అయిపోకుండా, ఆయనకు దగ్గరగా, ఆయన చెప్పేటువంటి మాటలకు దగ్గరగా, ఆయన వాక్యానికి దగ్గరగా వారు ఉంటూ ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొంతమంది లోకముతో హత్తుకుంటూ ఉంటారు, లోకాన్ని వెంబడించేటువంటి వారిగా ఉంటారు, లోకాన్ని అంటి పెట్టుకున్నటువంటి వారిగా ఉంటారు. ఎందుకు అర్థం కాదు లోకములో ఏముందనో. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నిలవదు అంటున్నాడు భక్తిపరుడైనటువంటి యోహాను. ఎందుకో లోకముతో హత్తుకుంటారు, లోకముతో ఏదో ప్రత్యేకమైన సంబంధాన్ని పెట్టేసుకుంటారు. ఎందుకు అర్థం కాదు. ఈ మధ్య క్రైస్తవులు కూడా అలాగే ఉంటూ ఉన్నారు. క్రీస్తుతో హత్తుకొని జీవించాలి, దేవునితో హత్తుకొని జీవించాలి, దేవుని వాక్యముతో హత్తుకొని జీవించాలి, దేవుని వాక్యముతో తత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఏమండి, ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, మనము ఎలా ఉండాలంటే అండి, ఒక 2 పేపర్లు ఉన్నాయండి. ఆ 2 పేపర్లని మనము ఫెవికల్ కానీ లేదా గమ్ము పెట్టి అంటించాం. అంటించిన తర్వాత కొన్ని రోజులకో లేక కొన్ని గంటలకో మరలా దాన్ని చింపితే ఆ 2 పేపర్లను యథావిధిగా విడదీయగలమా అంటే విడదీయలేము. దాన్ని మనం విడదీస్తూ ఉన్నప్పుడు ఏదో ప్రక్క చిరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదండి. గమనించండి ప్రియులరా, ఇక్కడ పేపర్ చిరిగిపోయినా పర్వాలేదు,
పర్వాలేదు. అయితే ఒక్క విషయాన్ని మనము క్రీస్తుతో ఎంతగా హత్తుకొని ఉండాలంటే, ఒక పేపరు మరొక పేపరుతో ఎంతగా అంటి పెట్టబడి ఉంటుందో మనము కూడా అంతగానే అంటి పెట్టబడి ఉండాలి. యేసుక్రీస్తు ఆ సహవాసములో నుండి సాతానుడు మనం లాగాలని చూస్తూ ఉంటాడు. చెయ్యి పెట్టి లాగినప్పుడు ఒకవేళ పొరపాటున చెయ్యి ఊడిపోవచ్చు, పర్వాలేదు. ఒకవేళ కాలు పెట్టి లాగుతూ ఉన్నప్పుడు కాలు ఊడిపోవచ్చు, పర్వాలేదు. నీ శరీరములో ఏ అవయవం బట్టి లాగినా ఊడిపోవచ్చు, కానీ అపవాది నిన్ను సంపూర్ణంగా లాగలేడు. లాగలడా? లాగలేడు కదండి. యేసుక్రీస్తులో అంటి పెట్టబడినటువంటి నీవు అంత బలమైనటువంటి వానిగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఒకవేళ అపవాది లాగేస్తూ ఉన్నాడా? ఏదో లాగితే లావనండి, ఏం లాగుతాడు? ఓ చేయి పట్టుకుని లాగలడేమో, అంతే కదా. అంతేగాని క్రీస్తులో నుండి నిన్ను పరిపూర్ణంగా ఎడబాపగలడా? విడదీయగలడా? విడదీయలేడు. హిజ్కియా కూడా అలాంటి బలమైనటువంటి స్థితినే కలిగి ఉన్నాడండి దేవునిలో. అంత మాత్రమే కాదు, వెంబడించుటలో వెనుతీయక తన తండ్రి మార్గాన్ని అనుసరించకుండా దైవ మార్గాన్ని అనుసరించినటువంటి వానిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. దేవుణ్ణి వెంబడించాలి, క్రీస్తు మార్గములో నడవాలి, క్రీస్తుని వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. లోకాన్ని వెంబడించడం కాదు, లోకముతో ప్రయాణం చేయడం కాదు, కానీ మనము క్రీస్తుని వెంబడించిన వారముగా, క్రీస్తుతో ప్రయాణాన్ని చేసినటువంటి వారముగా ఉండాలి. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని తను తాను తగ్గించుకుని నన్ను వెంబడించాలంటున్నాడు ఆయన. మనము ఆయననే వెంబడించాలి, ఆయన ఫాలోవర్స్గానే మనం ఉండాలి, కానీ లోకానికి ఫాలోవర్స్గా మనం ఉండడానికి వీలు లేదు. అందుకే ఆయన చెప్పేటువంటి చక్కని మాట ఏంటంటే, లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనములో, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. నాగటి పైన చెయ్యి వేసి వెనుక తట్టు తిరిగేటువంటి వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. మనము క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు క్రీస్తునే వెంబడించాలి, మరలా వెనుదిరగడానికి అవకాశం అనేది ఉండకూడదు. ఇశ్రాయేలీలు చాలా సందర్భాల్లో శ్రమ పడ్డానికి గల కారణం ఏంటంటే, వారు దేవుణ్ణి విసర్జించి, ధర్మశాస్త్రాన్ని విసర్జించి విగ్రహారాధన చేశారు గనక, విగ్రహాలను వెంబడించారు గనక. అందుకే వారు శ్రమల పాలయ్యారు, చెర జీవితాన్ని అనుభవించినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. శ్రమలో కూడా దేవుని మనం విడిచిపెట్టకూడదు, ఆయననే వెంబడించేటువంటి వారముగా ఉండాలి. హిజ్కియా కూడా ప్రియులారా ఆయనను వెంబడించినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక అనుభవములో నుండి దావీదు చెప్పేటువంటి మాటను కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, కీర్తన గ్రంథము నుండి 63వ కీర్తన 8వ వచనములో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటున్నాడండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అంతగా దేవునిలో లీనమై ఉన్నాడు దావీదు. అంతగా దేవునితో తన జీవితాన్ని కట్టుకున్నాడు, దేవునిలో కట్టుకున్నాడు దావీదు. యేసుక్రీస్తు వారు అంటారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు కదండి. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అంటున్నాడు. అంటే విశ్వాసిగా ఉన్నటువంటి మనము ఏమై ఉండాలంటే, ఆయనను హత్తుకొని ఉండాలి, ఆయనను వెంబడించేటువంటి వారముగా ఉండాలి. హిజ్కియా చేసినటువంటి పని అదే, ఆయనను వెంబడించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే ధర్మశాస్త్రాన్ని గైకొన్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు హిజ్కియా. గైకొనడం అంటే ఏంటి? మాట వినడం, దేవుని ఆజ్ఞలు పాటించడం, ఏంటి దేవుని ఆజ్ఞలు జరిగించడము,
దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించడం, ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం, ఆ ఆజ్ఞల ప్రకారముగా కొనసాగడం అనమాట అండి. గైకొండం అంటే అలా కొనసాగడం. అలాగే ఈ హిజ్కియా జీవించాడనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. గైకొనుచుండెను. దేవుడు ముందుగానే తెలియజేశాడు. లేవియా కాండము 25వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుడు ఏమన్నాడంటే, ఒరే నా ఆజ్ఞల ప్రకారంగా జీవించండి నా బిడ్డలారా అన్నాడు. కానీ మీరు అలా నడుచుకుంటే మీరు సురక్షితంగా ఉంటారు, భూమి ఫలాన్ని ఇస్తుంది, ఆ ఫలాలు మీరు అనుభవిస్తారు అని కూడా చాలా చక్కగా చెప్పాడు. కానీ వారు అలా చేయలేదు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోలేదు గనుకే శ్రమల పాలయ్యారు. ఏండి, చెరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. హిజ్కియా అట్టివారి వలే కాకుండా దేవుని ధర్మశాస్త్రం ప్రకారముగా జీవించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఉన్నావా? ఆయన్ను హత్తుకొని జీవిస్తూ ఉన్నావా? ఆయన వెంబడిస్తూ ఉన్నావా? హిజ్కియా నీతిని అనుసరించాడు, విగ్రహాలు తొలగించుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, యెహోవాతో హత్తుకొని జీవించాడు, వెంబడించాడు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాడు. మరి నీవు ఎలాగున్నావు? నీతిగా జీవిస్తూ ఉన్నావా? యథార్థంగా జీవిస్తూ ఉన్నావా? నీలో ఉన్న విగ్రహాలను తొలగించుకుంటూ ఉన్నావా? దేవుని యందు విశ్వాసాన్ని చూపించగలుగుతూ ఉన్నావా? ఆయననే హత్తుకొని ఆయనే వెంబడించి ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ అలా లేకపోతే వాక్య ప్రకారముగా నీతిని అనుసరించి నడుచుకో, వాక్య ప్రకారముగా విగ్రహాలను తొలగించుకో, వాక్య ప్రకారముగా దేవుని యందు విశ్వాసము చూపించు, వాక్య ప్రకారముగా దేవునితో హత్తుకుని జీవించు, ఆయన వెంబడించు, ఆయన ఆజ్ఞలను పాటించు. హిజ్కియా ఏ రీతిగా అయితే వర్ధిల్లాడో అలా వర్ధిల్లడానికి నీకు కూడా అవకాశం అనేది కలుగుతుంది. ఆ 7వ వచనం మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వాటినన్నిటినీ జరిగించాడు గనక హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉన్నాడు. హిజ్కియా వలె మన జీవితాన్ని క్రీస్తులో స్థాపించుకుందాం. అలా స్థాపించుకుని నీతిని అనుసరించి నడుచుకుందాం, విగ్రహాలు తొలగించుకుందాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, క్రీస్తును హత్తుకుని జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. హిజ్కియా జీవితములో నుండి కొన్ని నూతన సత్యాలు మేము తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చావు ప్రభువా. హిజ్కియా జీవితము నీలో స్థాపితం అనే అంశము ద్వారా మీతో మాట్లాడి ఉన్నారు. దేవా నైనా నీకే వందనాలు, స్తోత్రాలనైనా. హిజ్కియా ఏ రీతిగా అయితే తన జీవితాన్ని నీలో స్థాపించుకున్నాడో మేమును కూడా మా జీవితాన్ని నీలో స్థాపించుకోవడానికి, చక్కగా కట్టుకోవడానికి, దాన్ని చక్కగా నిర్మించుకోవడానికి అవకాశం దయచేయమని వేడుకొనిస్తూ ఉన్నాం. నీతిని అనుసరించే వారిగా తయారు చేయండి అయ్యా. మాలో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించినటువంటి వారిగా తయారు చేయండి. నీ యందు విశ్వాసాన్ని చూపించే వారిగా తయారు చేయండి. నిన్ను హత్తుకొని జీవిస్తూ, నిన్ను వెంబడించి నీ ఆజ్ఞల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకెల్లరికూ దయచేసి మాకు అయ్యా నీ తోడును కలుగజేసి మహిమ ఘనత ప్రభలు మీరే పొందుకోమని వేడుకొనిచ్చు. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము
ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము హిజ్కియా వలె జీవించాలని ఆశపడే ప్రతి విశ్వాసికి దేవుని కాపుదల తోడి నడిపించును గాక. ఆమేన్.